మనలో మామూలు ఫోన్ ఇచ్చిన కార్యసాధకమైన శక్తి అని అంటే దేవుని శక్తి. మనలో క్రైస్తవులుగా దేవుని జనాంగముగా మనలో కార్యసాధకమైన అంటే పనులు జరగటానికి మన కార్యాలు జరగటానికి ఆధారమైనటువంటిది ఏంటి అని అంటే దేవుని శక్తి. మన కార్యాలు మనం జరిగించుకుంటున్నాము అని అంటే దానికి ఆధారం ఏంటంటే దేవుని శక్తి. మనం తలపెట్టేటువంటి కార్యాలకి సహాయం చేయాలి అని దేవునికి ప్రార్థన చేస్తాం. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన ద్వారానే దేవుణ్ణి అడుగుతాము. దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని సహాయాన్ని మనం కోరుతూ ఉంటాం. అయితే కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో ఒకవేళ మనకేమన్నా అనుమానాలు ఉండొచ్చు, దేవుడి విషయంలో సహాయం చేస్తాడా చెయ్యడా అనేటువంటి సంశయాలు మనకు అనేకం ఉండొచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుంది అని అంటే మనం అడిగే వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తి గల దేవుడు అని మనకి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థన చేస్తున్నాము అని అంటే మనం అడిగే వాటికంటే మనం ఊహించే వాటికంటే దేవుడు ఎక్కువగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అనే సంగతిని మొదట మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ దేవుని మనం అడగాల్సి వస్తే అడగటానికి మనకి ధైర్యం కాదు. ఏం అడగాలి అనేటువంటిది, ఎంత అడగాలి అనేటువంటిది మనకి ధైర్యం కాలదు. దేవుని సహాయాన్ని ఊహించడానికి మన మెదడు సరిపోదు. అంటే దేవుడు ఎంతవరకు సహాయం చేయగలడు అనేటువంటి దాన్ని మనం ఊహించలేము. మన కార్యాలు సాధకం కావటం అనేటువంటిది, మన కార్యాలు సఫలం కావటం అనేటువంటిది అది దేవుని శక్తిని బట్టే జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మొదట మనం గుర్తించాలి. రోమీలకు రాయబడిన పత్రిక నిరంతరం మనం చదువుకునేటువంటి వాక్య భాగమే. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అక్కడ ఏమంటాడు అని అంటే, దేవుని ప్రేమించు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పిల్లల్ని వేరువేరు కూర్చోబెట్టండి. ఒక దగ్గర ఎవ్వరు కూర్చోవద్దు, వేరువేరు కూర్చోబెట్టు. మనం దేవుని ప్రేమించేటువంటి వారంగా ఉంటే సమస్తం మనకి సమకూడి మేలులు జరుగుతాయి. దేని బట్టి అని అంటే దేవుని బట్టి. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అనే సంగతిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సర్వశక్తిమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఎందుకనంటే దేవుని మాటను బట్టే ఈ సృష్టి కలిగింది. ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూసినప్పుడు ఈ సమస్త సృష్టి అంటే ఇప్పుడున్నటువంటి భూమి, పైన ఉన్నటువంటి ఆకాశం, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి మీద ఉన్నటువంటి ఈ చెట్లు, నదులు, కొండలు, కోనలు సమస్తం కూడా దేవుని మాటలను బట్టే కదా కలిగింది. వీటికి మించి భూమి మీద మానవాళిని నిర్మించింది దేవుడే, మనుషులందరినీ నిర్మించింది దేవుడే, మనలందరినీ నిర్మించింది దేవుడే, మనకి కావలసినటువంటి సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తున్నటువంటిది దేవుడే. అనేక సమయాల్లో మనం ఏమనుకుంటాము అని అంటే, వాళ్ళనైతే దేవుడు దీవించాడు, నన్ను దీవించలేదు, వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు, నేను మాత్రం దీనమైనటువంటి స్థితిలో ఉన్నాను అని అనుకుంటాము. అనేక సందర్భాల్లో ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటాం. ఏంటా ప్రశ్న అంటే,
దేవుడు నాకేం చేశాడు, నాకేం సహాయం చేశాడు అనేటువంటి ప్రశ్నలు కూడా మనం వేస్తూ ఉంటాం. మొదట దేవుడు మన ఎడల చేసినటువంటి సహాయాన్ని, ఉదాహరణకి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉన్నాం అనుకోండి, ఆయుష్ని మనం కలిగి ఉన్నాం అనుకోండి, ఆహారాన్ని మనం కలిగి ఉన్నాం అనుకోండి, వస్త్రాన్ని మనం కలిగి ఉన్నాము, నివాసాన్ని మనం కలిగి ఉన్నాము, ఆరోగ్యము అని అంటే ఇప్పుడు మనకు ఆరోగ్యం విలువ మనకి తెలియదు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి. అదే జబ్బును పడి ఆసుపత్రుల్లో ముక్కుతూ మూలుగుతూ పొద్దాక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అన్ని రకాల టెస్టులు చేయించుకుంటూ మందులు వాడేటువంటి రోగులకు తెలుసు ఆరోగ్యం విలువేంటో. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది దేవుని కృప. తర్వాత ఆయుష్ని మనం కలిగి ఉన్నాం అంటే ఇప్పుడు మనం బ్రతికున్నాము అని అంటే దేవుని కృప. ఆహారం అంటే మనం తినగలుగుతున్నాము, 2 పూట్ల మనకి తినగలిగిన ఆహారం ఉంది అని అంటే అది దేవుని కృప. వస్త్రం అంటే బట్ట, మనం కట్టుకోవటానికి నిండుగా బట్టలు ఉన్నాయి, సమృద్ధికరమైనటువంటి బట్టలు ఉన్నాయి అంటే దేవుని కృప. నివాసం, ఎక్కడ మనం అయితే నివాసం ఉంటున్నామో ఆ గృహం దేవుడిచ్చింది. తర్వాత అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటాడనంటే ఆయన అందరికీ జీవమును ఊపిరిని, ఇక ఆ తర్వాత ఏమన్నాడు అని అంటే సమస్తమును అన్నాడు. సమస్తము అనే మాటలో ఇప్పుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో అదంతా కూడా దేవుడు అనుగ్రహించింది. కాబట్టి మనలందరినీ భూమి మీద నిర్మించింది దేవుడు, మనకు కావలసినటువంటి సమస్తాన్ని అనుగ్రహిస్తున్నది దేవుడు, మన కార్యాలు సఫలం చేసేది కూడా దేవుడే, మనకి కార్యసిద్ధిని కలగజేసేది కూడా దేవుడే. అంత శక్తి కలిగిన దేవుడు. ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే ఎక్కువగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. కీర్తనల గ్రంథము 57వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 57వ కీర్తన 2వ వచనాన్ని మనం చదివినట్లయితే దాదాపుగా ఇది కీర్తన మనం పాడుకుంటాం. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు అనేటువంటి పాట పాడతాం. ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటి అని అంటే నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కార్యము సఫలం చేసేటువంటి దేవునికి నేను మొరపెడుతున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. అంటే ఒక కార్యం నాకు సఫలమైంది అని అంటే అది దేవుని బట్టే, దేవుని అడగటాన్ని బట్టే, దేవునికి ప్రార్థన చేయటాన్ని బట్టే. తర్వాత దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులకి ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయము 17-18 వచనాల ద్వారా దేవుడు పాత నిబంధన కాలంలోనే ఏమని చెప్పాడు అని అంటే మీరు ఏదైతే కలిగి ఉన్నారో అది మీ వలన కలిగిందని మీరు అనుకోవద్దు, దేవుడు మీకు ఇవ్వటాన్ని బట్టి మాత్రమే అది మీరు కలిగి ఉన్నారు అనేటువంటి సంగతిని అక్కడ దేవుడు జ్ఞాపకం చేశాడు. పాత నిబంధన కాలంలోనే జ్ఞాపకం చేశాడు. మనమేమనుకుంటాము అని అంటే ఇదంతా మన గొప్ప, మన తెలివితేటలు, మన శక్తి, మన సామర్థ్యం అనుకుంటాం. మన శక్తి మన సామర్థ్యం కాదండి. దేవుని శక్తి, దేవుడు అనుగ్రహించినటువంటి సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మన కార్యాలు సఫలమవుతాయి. ఒక్కసారి మీరు ద్వితీయోపదేశ కాండం అంటే పాత నిబంధన గ్రంథంలో 153వ పేజీ తీసినట్టయితే 153వ పేజీలో 18 అంటే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 17-18 వచనాలు నేను చదువుతున్నాను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసిందని మీరు అనుకుందరేమో. ఇశ్రాయేల్ కాలంలోనే చెప్పాడు దేవుడు. అంటే మీరు ఇల్లు కట్టుకున్నా, కార్లు కొనుక్కున్నా, ఉద్యోగాలు సంపాదించుకున్నా, అసలు మీరు ఏది కలిగి ఉన్నా కూడా
మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం మా కలుగు చేసిందని మీరు అనుకుంటారేమో గాని అది కాదు. మరి ఏంటి? నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనలు నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యమును కలుగజేయువాడు ఆయనే. ఎవరైనా? దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. మనలో ఎవరం ఏ భాగ్యాన్ని సంపాదించుకున్నా ఆ భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి సామర్థ్యాన్ని కలగజేసేది మాత్రం దేవుడే. కార్యాలు సఫలం చేయటం మాత్రమే కాదు, అసలు ఒక కార్యం మనం జరిగించుకోవటానికి మొట్టమొదటి పునాది ఏంటి అని అంటే ఆలోచనలు. ఒక మనిషికి ఒక ఆలోచన రావాలి. ఉదాహరణకి, మా అమ్మాయికి పెళ్లిడు వచ్చింది, అమ్మాయికి పెళ్లి చేయాలి, లేకపోతే నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇలాంటి ఆలోచనలు మనలో సాధారణంగానే వస్తాయి కదా. ఈ ఆలోచనలు ఇచ్చేటువంటిది దేవుడే, ఆ ఆలోచనలు నెరవేర్చేది కూడా దేవుడే. ఆలోచన మాత్రమే కాదు కానీ ఆ ఆలోచనల యొక్క నెరవేర్పుని కూడా చేసేది కూడా దేవుడే. ఒక వ్యక్తి భూమి మీద ఆశీర్వదించబడటానికి ఏదైతే అవసరమో ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఆలోచన మాత్రమే కాదు, దాని నెరవేర్పు కూడా దేవుడే దగ్గరుండి నెరవేర్పు జరిగిస్తాడు అనే సంగతి మనకి ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదివినప్పుడు కొత్త నిబంధనలోనికి మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఎందుకనగా ఇచ్చయించడం అంటే ఇచ్చ అంటే కోరిక. అంటే నేను ఒక ఇల్లు కట్టుకోవాలనేటువంటి కోరిక నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అమ్మాయి బాగా చదువుకోవాలి. ఈ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. తాగాలనే కోరిక ఎక్కడి నుంచి వస్తుందండి? అక్రమంగా బ్రతకాలనేటువంటి కోరిక ఎక్కడి నుంచి వస్తుందండి? అవి సాతాను నుంచి వస్తాయి. ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వస్తాయి. సరే, ఇప్పుడు ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును, అంటే ఇచ్చేయించడం మాత్రమే కాదు, మీకు కోరికలు కలగటం మాత్రమే కాదు, ఆలోచనలు రావటం మాత్రమే కాదు, కానీ దాన్ని కార్యసిద్ధి కలగజేసుకొనటానికి కూడా తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. కాబట్టి మన కార్యాలు సఫలం అవటానికి మూలం ఎవరు అని అంటే దేవుడు. ఓ ఉద్యోగాన్ని సంపాదించాలి, వివాహం చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ప్రతి విషయంలో కూడా కోరికల్ని కలగజేసేటువంటిది, దానికి కావలసినటువంటి కార్యసిద్ధిని కలగజేసేది కూడా దేవుడే. కనుకనే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాయబడింది అని అంటే, నీ పనుల భారమును యెహోవా మీద ఉంచుము. అంటే ఏదైనా ఒక కార్యాన్ని మనం జరిగించుకోవాలనుకున్నప్పుడు యెహోవా మీద ఉంచాలి. దాన్ని యెహోవా మీద ఉంచడం అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి, దేవునికి అప్పచెప్పాలి. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద భారం పెడతావో అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. కీర్తనల గ్రంథంలో 55వ కీర్తన 55వ కీర్తన 22వ వచనాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు సిమిలర్ గా అదే మీనింగ్. నీ భారము యెహోవా మీద మోపుము. నీ భారం యెహోవా మీద మోపితే ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఇప్పుడు పిల్లలకు ఉండేటువంటి భారం పిల్లలది కాదు, అది తల్లిదండ్రులది కదా. పిల్లలు ఏం చేస్తారు? ప్రతి భారాన్ని తండ్రి మీద మోపుతారు, ఆ పిల్లల భారాన్ని తండ్రి మీద వేసుకుంటాడు. అలాగనే దేవుడు కూడా మన ఎడల మన భారాన్ని ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని
మొదట మనం గుర్తించవలసినటువంటి వారమయ్యాం. దేవుడు మన జీవితాల్లో జరిగించేటువంటి కార్యాలు ఎలా ఉంటాయనంటే, మనం అడిగే వాటికంటే, మనం ఊహించే వాటికంటే అవి అత్యధికంగా ఉంటాయి. అంత శక్తి కలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో ఊహించని విధంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవటం అనేటువంటిది ఒకవేళ మనుషులకు అసాధ్యమే. ఒక మనిషి ఈ భూమి మీద నేను ఉన్నతమైన స్థితిలో బ్రతకాలి అని అనుకొని అతను చేసేటువంటి ప్రయత్నంలో అతనికి సాధ్యపడకపోవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అనంటే, ఒక సూదిని తీసుకొని ఈ సూది బెజ్జంలో ఒంటైనా దూరుద్దేమో కానీ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నాడు. అది వెంటనే శిష్యులకే అర్థం కాలేదు. శిష్యులకు అర్థం కాక ఏమన్నారు అని అంటే, వాళ్ళు అట్లయితే మనుషులు ఎవరు రక్షించబడతారు అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడన్నమాట, ఇది మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం మనకి ఏం చెప్తుంది అంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం, ఒకవేళ మనకు మనుషులుగా మన సొంత శక్తిని బట్టి మనం చేయాలనుకుంటే మనకు అసాధ్యమేమో, కానీ దేవునికి మాత్రం అసాధ్యమైందంటూ ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి సమూయేలు గ్రంథంలో మీకు కొన్ని క్యారెక్టర్స్ పరిచయం చేయబోతున్నాను దేవుని గ్రంథం నుంచి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అలాగనే 113వ కీర్తనలో కూడా ఈ మాటలే ఉంటాయి. కీర్తన 113 8వ వచనంలో కూడా ఇవి రెండు సిమిలర్ గా ఒకటే మీనింగ్ అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో హన్నా చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఆమె ప్రార్థనలో ఏమని జ్ఞాపకం చేసుకుంది అని అంటే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును. ఉదాహరణకి ఎంఆర్ఓ గారి పక్కన దరిద్రుడు వెళ్ళి కూర్చుంటాడండి. అది సాధ్యమవుద్దా ఎవరికైనా? అది సాధ్యం కాదు. కానీ దేవునికి మాత్రం సాధ్యమే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, ఇశ్రాయేలీయుల యొక్క సింహాసనం, ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యము. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలీయులు ప్రవక్తను ఏమడిగారు అని అంటే, మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజులు కావాలి అన్నారు. కాబట్టి దేవునికి ఒక రాజును వెతకాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించాలి. కాబట్టి మరి ఎవరు రాజుగా ఉంటాడు, ఎవరిని రాజుగా చేయాలి అన్నప్పుడు దేవుని దృష్టికి ఎవరు కనపడ్డారు? సౌలు మొట్టమొదట కనిపించాడు. సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజు. ప్రవక్తను పంపించి దేవుడు ఆయన అభిషేకించాడు. అయితే చాలా మంది ఒప్పుకోలా. ఇశ్రాయేలీల్లో మీరు మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయాన్ని మీరు చదివితే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు నేను దాంట్లో లోపలికి పోవట్లేదు, సింపుల్ గా చెప్పేస్తున్నాను. సౌలు రాజైనప్పుడు ఇశ్రాయేల్లో కొందరు ఒప్పుకోలా. అక్కడ ఏమని రాయబడిందంటే, పనికి మాలిన వారు అన్నాడు వాడు. కొందరు పనికి మాలిన వాడు, ఇతను ఎట్లా రాజు, ఇతను ఎలా మమ్మల్ని ఏళ్తాడు అని తక్కువ చేశారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే, అమ్మోనీయుడైనటువంటి నాహాషు మీదకి, నాహాష్ అనేవాడు యాబేషు గిలాదు మీదకి వెళ్తే, ఆ యాబేషు గిలాదు వారికి సపోర్టివ్ గా సౌలుని నిలబెట్టి
దేవుడు అమ్మోనీయుడైనటువంటి నాహాషు మీద యుద్ధం చేసి యుద్ధ విజయాన్ని సాధించి దేవుడు అలా ఫోకస్ చేశాడన్నమాట. అప్పటి వరకు సౌలు ఎవరో ఎవరికి తెలియదు. మన జీవితాలు కూడా అంతే, మనం ఎవరో మనకి తెలియదు. కానీ దేవుడు ఫోకస్ చేసినప్పుడు మాత్రం ఫోకస్ అవుతాం. మనం ఫోకస్ అవ్వాలనుకుంటే మనం అవ్వండి. దేవుడు ఎత్తిపట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫోకస్ అవుతాం, మనం గుర్తించబడతాం, మనం గౌరవించబడతాం. సౌలు ఎవరో ఎవరికీ తెలియదు. సౌలుని తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడు అని అంటే ఇశ్రాయేలీయుల యొక్క రాజుగా చేశాడు. మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. దేవుడు ఎత్తిన వ్యక్తి ఫోకస్ అవుతాడు. తర్వాత లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎంత దీనమైనటువంటి స్థితిలో ఉన్నవాడైనా లేమి గల వారిని అంటే లేని వారిని ఎక్కడి నుంచి ఎత్తుతాడు అని అంటే పెంట కుప్ప మీద నుండి. ఇక అంతకంటే హీనమైనటువంటి స్థితి ఇంకోటి ఉండదు కదా. అతన్ని రాజుగా నియమించినప్పుడు సౌలు అవిధేయుడు అవుతాడు కదా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అమాలేకీయులతో యుద్ధం చేయమన్నప్పుడు దేవుని మాటల్ని అతను అతను మీరాడు కాబట్టి అవిధేయుడయ్యాడు. అవిధేయుడైనప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 5:17లో మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో ప్రవక్త వచ్చి సౌలుతో అన్నటువంటి మాటని ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నా. తీసారా? నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలుకి చెప్తున్నాడు, సౌలు తన దృష్టికి తాను ఎలాగున్నాడు అని అంటే అల్పుడుగా ఉన్నప్పుడు. నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు రాజు అయితివి అంటే నువ్వు అసలు ఎందుకు పనికిరావు. నీ దృష్టికి నువ్వు అల్పుడువు అనే మాట ఎందుకు అన్నాడు అంటే నీకు ఆ స్థితి లేదు. రాజు కాగలిగినటువంటి స్థితి అతనికి లేదు. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? అదే అడవుళ్ళు మర్చిపోయాలండి. అన్నిట్లో అత్యల్పమైనటువంటి గోత్రం ఏంటి అని అంటే బెన్యామీను గోత్రం. సౌలు బెన్యామీను గోత్రం. ఓ చిన్న గోత్రాన్ని తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలీయుల గోత్రాల మీద రాజుగా నిలబెట్టాడు. నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీదుగా రాజుగా అభిషేకించను అనేటువంటి మాటని అక్కడ జ్ఞాపకం చేశాడు. బహుశా సౌలు కూడా అనుకోని ఉండడు. ఏమనుకోని ఉండడు? నేను ఇశ్రాయేలీయులకు రాజునవుతానని అనుకోని ఉండడు. కానీ అతను బెన్యామీను గోత్రంలో ఉండటాన్ని బట్టి, తన తల్లిదండ్రులు భక్తిలో పెంచిన దాన్ని బట్టి, తనకున్నటువంటి భక్తిని బట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే అతన్ని తీసుకెళ్లి ఇశ్రాయేల్ రాజ్యం మీద సింహాసనం మీద రాజుగా కూర్చొని. మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే సౌలు అడుగుంటాడా ఇశ్రాయేల్ రాజ్యం మీద నన్ను రాజుగా పెట్టమని? లేదు. దేవుడు ఇలాగ సహాయం చేస్తాడని ఏమైనా ఊహించుంటాడా? ఏమాత్రం కూడా ఊహించడానికి అవకాశం లేదు. అయినా కూడా సౌలు ఏమయ్యాడు అని అంటే సౌలు అవిధేయుడయ్యాడు. సౌలు మొదటి 15వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అమాలేకీయుల విషయంలో సౌలు అవిధేయుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని రాజుగా తీసివేసి ఇశ్రాయేలీయులకి ఇంకొకరిని రాజుగా పెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు కనిపించారు దేవుని దృష్టికి? దావీదు కనిపించాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం దగ్గరకు వస్తే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని దేవుడు ఎక్కడికి పంపించాడు అని అంటే, ఇదిగో బేత్లెహేం అనేటువంటి గ్రామం ఉంది, ఆ బేత్లెహేం గ్రామం దగ్గరికి వెళ్ళు, అక్కడ యెషయి అనేటువంటి ఒక అతను ఉన్నాడు, అతని కుమారుల్లో ఒకడిని నేను రాజుగా నియమిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడు. సమూయేలు ప్రవక్త అలాగనే బేత్లెహేం వెతుక్కుంటూ వెళ్ళాడు. యెషయి ఇంటికి వెళ్ళాడు.
ఇగో దేవుడు నీ కుమారుల్లో ఒకడిని అభిషేకింపజేయాలని నన్ను పిలిపించాడు, నన్ను పంపించాడు, కాబట్టి నీ కుమారులందరినీ పిలువు, దేవుడు కోరుకున్నటువంటి వాడిని నేను రాజుగా అభిషేకించాలి అన్నాడు. మీరు 16వ అధ్యాయాన్ని చదవండి. 16వ అధ్యాయంలో ఈ సంగతులు ఉంటాయి. తర్వాత చదవండి, ఇప్పుడు కాదు. అప్పుడు యెషయాకి ఎంతమంది పిల్లలు, ఎంతమంది కుమారులు? 7 7 8 మంది. మీరన్నట్టు పిలిచింది మాత్రం 7 కానీ ఆయనకున్నది ఎంతమంది అంటే 8 మంది. ఆ 8వ పెద్ద లెక్కలో లేడు. 8వ పెద్ద లెక్కలో లేడు. ఒక 7 మాత్రం మంచి ఆజానుబాహులు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు. 7 పిలుచుకొచ్చాడు. తన కుమారులని 7 తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఒక్కొక్క కుమారుడు వచ్చినప్పుడల్లా ప్రవర్త అడుగుతున్నాడు, దేవా ఇతనేనా? దేవుడు అంటున్నాడు, కాదు కాదు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు. 7 మార్లు కూడా దేవుడు 7 కోరుకోలేదు. అప్పుడు ప్రవక్తకు అనుమానం వచ్చింది, అసలు నీ కుమారులంతా ఇక్కడ ఉన్నారా? నీకు చదవండి ఇప్పుడు 16వ అధ్యాయం 11వ వచనంలో ఏమడుగుతాడంటే, అంటే నువ్వు కుమారులందరినీ పిలిపించావా, ఎవరినైనా మిస్ చేసావా అని అడిగాడు అనమాట. యెషయాని అడగగా అతడు, ఇంకొకడు ఉన్నాడయ్యా, కడసారి వాడు అంటే చివరోడు. మనం కూడా చిన్నోళ్ళని లక్ష్య పెట్టం కదా, చిన్నోడిగానే భావిస్తాం. కాబట్టి ఇంకనూ ఒకడు ఉన్నాడు, వాడు కడసారి వాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు అని అంటే గొర్రెలు కాస్తున్నాడు. ఎక్కడ గొర్రెలు కాపరి, ఎక్కడ ఇశ్రాయేలు రాజ్య సింహాసనం? పిలిపించి అతను దావీదు వచ్చాడో లేదా దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో ఇతనే నేను కోరుకున్నవాడు, వెంటనే అభిషేకించు. గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని దేవుడు ఇశ్రాయేలు రాజ్యం మీద రాజుగా అభిషేకించడం అనేటువంటిది మనం చూస్తున్నాము. కనుక దావీదు కూడా, గొర్రెలు కాస్తున్నటువంటి దావీదు కూడా తాను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటానని, ఇశ్రాయేలు రాజ్యంలో రాజుగా ఉంటానని అతను ఊహించి ఉండడు. సౌలుని ఫోకస్ చేయటానికి దేవుడు ఎలాగైతే అమ్మోనీయుడైనటువంటి నాహాషు మీద యుద్ధాన్ని జరిగించి ఫోకస్ చేశాడో, దావీదును కూడా దేవుడు ఎలా ఎత్తిపట్టాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, ఎలా ఫోకస్ చేశాడు దావీదుని? గొలియాతు మీద యుద్ధాన్ని చేయించి, ఎక్కడ గొలియాతు, ఎక్కడ దావీదు? రాజుగా ఉన్నటువంటి సౌలు గాని, సౌలుతో ఉన్నటువంటి పరివారం కానీ ఎవరూ ఎదుర్కోలేకపోతున్నటువంటి గొలియాతు మీదకి ఒక బాలుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి యుద్ధ సామాగ్రి లేకుండా ఒక ఒడిసెల 5 రాళ్లు తీసుకొని వెళ్ళి ఆ ఒడిసెలతో అతన్ని కొట్టి చంపినటువంటి పరిస్థితిని దేవుడు దావీదుకి కలగజేశాడు. కనుక దేవుడు మన ఎడల జరిగించేటువంటి కార్యాలు, అప్పుడు దావీదు అంటాడు కదా, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో, 17వ అధ్యాయం బహుశా 47 వచ్చిన అనుకోండి, యుద్ధము యెహోవాదే. అంటే యుద్ధం చేసేది నేను కాదు, ఇక్కడ ఫీల్డ్ లో నేను నిలబడి ఉన్నప్పటికీ కూడా యుద్ధం చేసేది, కార్యాలు మనం ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన మీద భారాన్ని మనం పెట్టినప్పుడు అది ఆయన పని. దేవుని పని మనం చేస్తున్నప్పుడు మన పని ఆయన నెరవేరుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాత నిబంధన చరిత్రని మనం తిరగేస్తున్నప్పుడు పాత నిబంధన నుంచి ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏంటి అది అర్థమవుతుంది అని అంటే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళని, వాళ్ళు గొప్ప వాళ్ళని ఏర్పరచుకోలేదు, కానీ దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. ఈ లాజిక్ మీరు అర్థం చేసుకున్నారా? దేవుడు గొప్ప వాళ్ళని ఎన్నుకోలేదు. మీకు వాక్యానుసారంగా నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము
26 నుంచి 29 వచనాలు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని గూర్చి చూడుడి, ఆ పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు. ఇది నేను నోటి మీద రాస్తాను. మీలో దేవుడు ఎవరిని పిలవలేదు అని అంటే జ్ఞానులను పిలవలేదు, ఆ ఘనులను పిలవలేదు, గొప్ప వంశము వారిని పిలవలేదు. వీళ్ళని దేవుడు పిలవలేదు అని అంటే ఏర్పరచుకోలేదు. ఎవరిని ఏర్పరచుకోలేదు? జ్ఞానుల్ని ఏర్పరచుకోలేదు. నాకంతా తెలుసు అనేటువంటి జ్ఞానుల్ని దేవుడు ఏర్పరచుకోవాలా. ఘనుల్ని ఏర్పరచుకోలేదు, రాజుల్ని ఏర్పరచుకోలేదు దేవుడు. గొప్ప వంశపు వాళ్ళని దేవుడు ఏర్పరచుకోవాలా. మరి ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, ఒక్క నిమిషం, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో ఉండేటువంటి వెర్రివారిని ఏర్పరచుకున్నాడట. ఒకటి వెర్రివారు, తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వాళ్ళని వ్యర్థం చేయటం కొరకు నీచులైన వారిని, తర్వాత తృణీకరింపబడిన వారు, తర్వాత ఎన్నిక లేనివారు. ఇది వీరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, మనమేదో మంచి వాళ్ళమని, మనమేదో నీతిమంతులమని, మనం జ్ఞానులమని, గనులమని, గొప్ప వాళ్ళమని దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. అసలు ఇంతకీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడా? ఏర్పరచుకున్నాడు, తను పిలుచుకున్నాడు. అదే కదా ప్రారంభంలో అన్నాడు, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో గొప్ప వాళ్ళని, జ్ఞానుల్ని, గనుల్ని దేవుడు పిలవలేదు కదా, ఏర్పరచుకోలేదు కదా. మరి ఎలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నాడంట? వెర్రి వాళ్ళని, బలహీనులైన వాళ్ళని, నీచులైన వాళ్ళని, తృణీకరింపబడిన వాళ్ళని, ఎన్నిక లేని వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రారంభంలోనే మనం గొప్పవాళ్ళుగా ఉన్నామనే స్థితిని చూసి, అబ్బో ఇలాంటి గొప్పవాళ్ళు అయితేనే నాకు పనికి వస్తారని దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలా. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, దేవుని పిల్లలుగా మనం ఉన్నాం కాబట్టి మనం గొప్పవారిగా గుర్తించబడతాం, మనం గొప్పవారిగా చేయబడతాం. అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకా వివరంగా చెప్తాను. దేవుని సేవలోకి రాకపోతే విజయబాబు ఎవరో తెలియదు, మీకెవ్వరికి కూడా తెలియదు. దేవుని సేవలో ఉండటాన్ని బట్టి ఒక 25 సంవత్సరాలు నేను దేవుని సేవ చేయబట్టి, ఓ 30 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో నేను ఉండటాన్ని బట్టి, తిరువురు మాత్రమే కాదు, చనుబండ మాత్రమే కాదు, అనేక చోట్ల స్థానిక సంఘాల్లో ఇదిగో విజయబాబు అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు అనేటువంటి సంగతి చాలా మందికి తెలుసు. ఆ గుర్తింపు, ఆ గౌరవం అనేక చోట్ల వాక్యం చెప్పడానికి పిలిచేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితి ఎక్కడి నుంచి కలిగింది అని అంటే దేవుని శక్తి ద్వారా కలిగినటువంటి పరిస్థితి. కనుక దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా తన యొక్క సహాయాన్ని మనకి అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి మేము ప్రార్థనకు వస్తున్నాం కదా, దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా, మరి మా జీవితాల్లో ఏం జరుగుతుంది? సహాయం జరుగుతుందా? కార్యసిద్ధి కలుగుతుందా? కలగటం లేదా? ఎందుకు కలగటం లేదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము మనం తండ్రి అని చెప్పుకుంటాం.
అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటాం. ఎలాగూ ఆయన విశ్వాసులకి తండ్రి అయ్యాడు? ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను అనే మాట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కరెక్టేనా? సమాధానం రావాలి. అది తప్పైనా రైట్ అయినా సమాధానం వస్తే కరెక్టే. ఓకే, ఇంతేనా? ఇంతకు మించి ఇంకేమైనా ఉందా? ఉంటే ఏముంది అంటే విశ్వాసమే కదండి. నమ్మెను అనే మాటకు అర్థం విశ్వాసమే. అబ్రహాము దేవుని నమ్మెను, అది యథార్థమే, దాంట్లో ఎలాంటి తిరగలేదు. కానీ ఇంకొక విషయం ఉంది, అదేంటనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ మాట రోమీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఉంది, 9వ వచనంలో ఉంది, 18వ వచనంలో ఉంది. 4వ అధ్యాయంలో 3 చోట్ల ఉంది అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అనేటువంటి మాట ఆ రోమీయులకు రాయబడిన పత్రికలోనే 3 చోట్ల ఉంది. తర్వాత గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. తర్వాత యాకోబు పత్రికను మనం ఇప్పుడు పరిశీలన చేయబోతున్నాం. అసలు విషయం యాకోబు పత్రిక. ఇప్పుడు మీరందరూ కూడా బైబిల్ తీయవలసినటువంటి అవసరం ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22, 23 వచనాల్ని మనం చదువుకుంటున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. విశ్వాసము అతని క్రియలతో కూడి ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి. అబ్రహాము జీవితంలో కార్యసిద్ధి కలగజేసింది ఏంటి? చదవండి ఈ వాక్యాన్ని. మీరు బైబిల్ తీయలే, అసలు ఆ వాక్యాన్ని మీరు చదవలా ఏమండి? క్రియల మూలముగా అంటే ఇప్పుడు విశ్వాసం ఉంది, ఓకే, విశ్వాసం మూలంగానే జరగలేదండి. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం కదా. అబ్రహాం లాగా మనలో ఏమన్నా విశ్వాసం లేకపోయిందా? విశ్వాసం మనలో కూడా ఉంది. కానీ లోపించింది ఎక్కడ? లోపించింది ఏంటి అని అంటే అబ్రహాంకి విశ్వాసం మాత్రమే కాదు, కానీ మళ్ళీ చదువుతాను, విశ్వాసము అతని క్రియలతో కూడి. అతని క్రియ ఎంత గొప్పది అని అంటే నీకు లేక ఉన్నటువంటి ఏకైక కుమారుడైన, నీవు ప్రేమించుచున్న నీ కుమారుడైన ఇస్సాకుని నాకు బలిమ్మన్నప్పుడు ఆలోచించాడా? అనుమానించాడా? తిథి వారాలు లెక్క పెట్టాడా? ఏమన్నా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేశాడా? దేవుడు అడిగాడు. మనకున్నటువంటి తేడా ఏంటంటే మనకి విశ్వాసం ఉందండి. ఎంత విశ్వాసం ఉందంటే అప్పుడప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చే విశ్వాసం ఉంది మనకి. ఇది కూడా కాన్స్టెంట్ గా లేదు. అప్పుడప్పుడు ఆదివారం నాడు ఆరాధనకు వచ్చేటువంటి విశ్వాసం ఏమంది, క్రియ దగ్గరకు వచ్చేసరికి శూన్యం. మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో ఆదివారం నాడు ఆరాధనకు వచ్చి నేను దేవునికి ఏదో వెలగబెడుతున్నానని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు అవగాహన. అది మన అవసరం. ఒక క్రైస్తవుడిగా నేను బ్రతకాలి అని అంటే, దేవునితో నా నిబంధన ఉండాలి అని అంటే, యేసుక్రీస్తుతో నా సంబంధం తెగకుండా ఉండాలి అని అంటే, నేను నిలకడగా ఆదివారం నాడు దేవుని సన్నిధిలోకి రావాలి అనేటువంటిది అది మన అవసరం. దేవుని కొరకు మనం చేసేటువంటి కార్యాలు ఏమున్నాయి ఒక్కసారి కొద్దిగా మనం ఆలోచన చేసుకోవాలి. అబ్రహాము అసలు ఏదైతే తన లైఫ్ అనుకున్నాడో, దేనికోసం తను ఎదురు చూశాడో, ఆ ఎదురు చూసిన దాన్నే ఇచ్చేశాడు. తనకు లేక పుట్టినటువంటి తన కుమారుడైనటువంటి క్రీస్తుని కూడా ఇచ్చేశాడు. అందుకనే అంటున్నాడు అనమాట, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుతున్నాము కదా. కాబట్టి
దేవుడు మన ఎడల కృప చూపించటము, కార్యసిద్ధి కలగజేయటము అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటది అని అంటే, నేను నమ్ముకున్నానండి నాకు కార్యసిద్ధి కలగలేదంటే కలగదు. దానికి తగిన క్రియలు అనేటువంటివి లేకపోతే ఈ యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో ఉన్న విషయం మొత్తం కూడా ఏంటంటేనండి, క్రియలు లేని విశ్వాసము వ్రతం. ఒక డెడ్ బాడీ ఇక్కడ ఉంది, ఒక బాడీ ఇక్కడ ఉంది, ఆ బాడీలో జీవం లేదు, ఎవరు తీసుకెళ్తారు చెప్పండి? మట్లో పెట్టేయటమే అంతే. మనలో కూడా క్రియలు లేనప్పుడు విశ్వాసం చచ్చింది, చచ్చిపోయిన విశ్వాసమే అది. మృతం అన్నాడు కదా, మృతం అని అంటే మరణించింది. చెప్పమంటారా? 2వ అధ్యాయం 14వ వచనాన్ని నోట్ చేసుకోండి, 2వ అధ్యాయం 17వ వచనాన్ని నోట్ చేసుకోండి, 2వ అధ్యాయం 20వ వచనాన్ని నోట్ చేసుకోండి, 2వ అధ్యాయం 26వ వచనాన్ని నోట్ చేసుకోండి. ఆ 2వ అధ్యాయంలోని ఇన్ని సందర్భాల్లో ఆ మాట రాశాడు అనమాట. క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మరణించింది, ఆ విశ్వాసానికి జీవం లేదు అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. తరువాత పాత నిబంధన గ్రంథం నుంచి మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పాత నిబంధన గ్రంథం నుంచి మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. 12 మందిలో యోసేపు ఒకడు. యోసేపుకి ఒక తలాంతు ఉంది, అతను కళలు కంటాడు. అతనికి 2 కళలు వచ్చినాయి. ఈ 2 కళల భావం ఏంటి అని అంటే, అతని ముందు అన్నలు గాని అందరూ కూడా సాష్టాంగ పడి నమస్కారం చేస్తున్నట్టుగా అతని కళలు వచ్చినాయి. ఆదికాండము 37వ అధ్యాయంలో మనకి ఈ సంగతులు కనపడతాయి. 37వ అధ్యాయంలో ఈ సంగతులు కనపడతాయి. ఆదికాండము 37వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు మీరు చూసినప్పుడు ఆ 2 కళలు అక్కడ మనకి రాయబడ్డాయి. అందులో మొదటి కళ ఏంటంటే, యోసేపు కోసినటువంటి పన లేచి నిలబడింది, అన్నలు కోసినటువంటి పనలన్నీ కూడా ఆ పన ముందు పడుకొని ఉన్నాయి. అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే, అతని పనకి మిగతా పనులన్నీ సాష్టాంగ పడినట్లుగా, అతని ముందు అన్నలందరూ సాష్టాంగ పడినట్లుగా ఒక కళ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక కళగా అన్నాడు, సూర్య చంద్ర నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా ఎన్ని నక్షత్రాలు తెలుసా? 11 నక్షత్రాలు అతనికి సాష్టాంగ పడినట్లుగా. 11 నక్షత్రాల యొక్క సాదృశ్యం ఏంటి? వాళ్ళ అన్నదమ్ములు అతనికి సాష్టాంగ పడినట్లుగా అతనికి ఒక కలభావం కలిగింది. ఆ కలభావాన్ని అన్నలకి చెప్పాడు. అన్నలు అతని మీద పగబట్టారు, అసూయను పెంచుకున్నారు. అతన్ని ఏం చేయాలనుకున్నారు? ముందు చంపాలనుకున్నారు. రక్త సంబంధి కాబట్టి చంపలేకపోయారు. ఎక్కడ కమ్మేశారు? మిద్యానీయులు కమ్మితే మిద్యానీయులు ఎక్కడికో ఐగుప్తు తీసుకొని వెళ్ళారు. ఐగుప్తులో ఏమైపోయాడు? బానిస అయ్యాడు. పొతీఫర్ ఇంట బానిస అయ్యాడు. అక్కడ కూడా ఉండలేకపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు. నిజంగా దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు కొన్ని శ్రమలు పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ వాటిని పడటానికి మనం ఇష్టపడం. యోసేపు అన్ని శ్రమలు పడ్డాడు కాబట్టి అతని జీవితంలో ఏం జరిగింది అని అంటే, ఐగుప్తుకి బానిసగా వెళ్ళాడు, పొతీఫర్ ఇంట దాసుడయ్యాడు, జైలు పాలయ్యాడు. అయినా కూడా దేవుడు ఏం చేశాడు అని అంటే ఆయన పైకి ఎత్తాడు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. యోసేపు దేవుణ్ణి ఇలాగ అడుగుంటాడా? దేవా, ఎక్కడైనా ఏ దేశం మీదైనా నన్ను అధికారిగా నియమించమని అడుగుంటాడా? లేదు, కొని ఊహించి ఉంటాడా? కానీ ఆశ్చర్యంగా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఏం చేశాడు అని అంటే ఆయన ఎత్తిపట్టాడు. ఐగుప్తు మీద, ఐగుప్తు రాజు తర్వాత అంతటి రాజు అయ్యాడు. కనుక అక్కడ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం సాధారణంగా ఏమంటాము అని అంటే, ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా పిల్లలు కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే, మా అమ్మ నాన్న నన్ను సరిగ్గా చదివించలేదు, చదివిస్తే కనుక నేను మంచి ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యేవాడిని అన్నట్టుగా మాట్లాడతారనమాట.
అంటే వాళ్ళ అమ్మా నాన్నే వీళ్ళ అభివృద్ధిని అడ్డుకున్నట్టుగా మాట్లాడతారన్నమాట. తర్వాత మనం కూడా ఏమంటామంటే వాళ్ళ వలన నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, వాళ్ళ వలన నేను నష్టపోయాను కానండి, లేకపోతే నా స్థితి అలాగుండేది ఇలాగుండేది అనుకుంటాం. యోసేపు జీవితాన్ని చూసినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదైనా సరే దేవుడు నీకు ఇవ్వకపోతే అది నీకు దక్కదు. దేవుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎంతమంది అడ్డుపడినా కూడా అది ఆగదు. అన్నదమ్ములు అడ్డుకోవాలని చూశారు, ఆ ఆశీర్వాదాలు అతనికి రాకుండా, అతను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండకుండా చేయాలని అన్నదమ్ములు చేయాలని చూశారు, కానీ చేయలేకపోయాడు. దేవుడు అతను తన జీవితం మొత్తం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాడు. 103వ కీర్తన 11వ వచనం అందరికీ బాగా కంఠస్థం అయ్యి కదా. కీర్తన 103 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎడల భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. మనం దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా నమ్మటం లేదా అనేటువంటిదే ప్రశ్న. నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మితే దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప నీకు అంత అధికంగా ఉంటుంది. ఒకవేళ ఆ కృప మనకు అధికంగా లేదు అని అంటే ఆయన యందు భయభక్తులు లేవు. భయభక్తులు అని అంటే ఆదివారం నాడు వచ్చి కూర్చున్నదే భయభక్తి అనుకోవద్దు. వాక్యాన్ని మనం అర్థం చేసుకొని అలాగూ నడుచుకోవటమే నిజమైనటువంటి భయభక్తులు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 14వ వచనాలు ఏముంది అని అంటే, నీ దేవుడైన నీవు యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. ఇక్కడ రెండు చెప్పాడు, యెహోవా ఆజ్ఞలను విని, రెండోదేంటి, వాటిని అనుసరించి గైకొనిన ఎడల. వినటం మాత్రమే కాదు కానీ దేవుని ఆజ్ఞలను కూడా నువ్వు గైకొంటే యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉందువు గాని క్రిందివాడివిగా. ఎప్పుడు వింటేనే కదా. వినటానికి వింటామండి, వినటానికి వింటాం, కానీ గైకొంటున్నామా లేదా అనేటువంటిది ప్రశ్న. ఒకవేళ గైకొంటే గనక ఖచ్చితంగా దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు. నిన్ను పైవానిగానే ఉంచుతాడు, కానీ క్రిందివానిగా ఉంచడు. కనుక దేవుని గ్రంథంలో అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి వారికి కార్యసిద్ధిని కలగజేయటం ద్వారానే వాళ్ళు గుర్తించబడ్డారు, వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయుల గురించి మనం ఆలోచన చేద్దాము. దేవుడు ఎన్నుకున్నటువంటి జనాంగం ఎవరు అని అంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులకి మనకి ఏం తేడా కనిపించదు. 106వ కీర్తన, 136వ కీర్తన, ఈ రెండు కీర్తనలు మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 106వ కీర్తన, 136వ కీర్తన, ఈ రెండు కీర్తనల్లో కూడా ఏముంటది అని అంటే ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు చేసినటువంటి కార్యాలు. అంటే ప్రారంభం నుండి ఒక్కొక్క వచనాల్లో ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు అన్నమాట. మనం కూడా ఇశ్రాయేలీయుల విషయంలో ఏం జరిగిందో స్టెప్పుల వారీగా ఆలోచన చేద్దామా. వాళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కదా. మొట్టమొదటిది వాళ్ళు బానిసలుగా ఉన్నారు. రెండోది ఏం జరిగింది, వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు, మోషే అహరోనులను వాళ్ళ దగ్గరే పంపించాడు. మోషే అహరోనులు ఏం చేశారు, ఐగుప్తులో 10 తెగుళ్ళు, అంటే దేవుని సహాయం చేత అద్భుతాలు చేశారు. 10 తెగుళ్ళు వచ్చినాయి. ఇశ్రాయేలీయులను విడిపించుకొని మోషే తీసుకొని వెళ్తున్నాడు. ఎర్ర సముద్రం ముందుకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు కదా. ఆ తర్వాత దాహమైనప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే వాళ్ళ కొరకు బండ నుండి నీళ్ళని రప్పించాడు. వాళ్ళు మాకు ఆకలి అవుతుంది, ఆహారం కావాలి అన్నప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. తర్వాత
మేమైతే అక్కడ కొండలు కొండలు వండుకునే వాళ్ళం, మాకు ఈ ప్రయాణంలో దొరకట్లేదన్నారు. ఏంటిది? ఆదివారం కూర. అక్కడైతే చక్కగా కూర్చొని కొండలు కొండలు వండుకునే వాళ్ళం. ఎంత మోసే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? వెంటనే దేవుడు ఏం చేశాడు అని అంటే పూరేళ్ళని వాళ్ళ కొరకు అనుగ్రహించాడు. 40 సంవత్సరాల ప్రయాణ కాలం అంతా కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వాళ్ళు శత్రువుల చేతిలో పడకుండా దేవుడు తప్పించాడు. శత్రువుల మీద యుద్ధ విజయాన్ని దేవుడు కలగజేశాడు. వాగ్దాన భూమి అయినటువంటి కనానుకు వాళ్ళని నడిపించాడు. పాత నిబంధన ఇశ్రాయేలీయులకి దేవుని వాగ్దానం ఏంటి అని అంటే కనాను. కొత్త నిబంధనలో దేవుని జనాంగం ఎవరండి? మాట రావటంలో మనం ఎవరు క్రైస్తవులు? ఎందుకు అసలు ఆ ధైర్యం, ఆ హుషారే లేదండి. చెప్పడానికి నోరు రావట్లా, ఇంత మాట నేనేమనేను అన్నట్టుగా. కొత్త నిబంధనలో క్రైస్తవులు దేవుని జనాంగం అంటే మనమే. ఇప్పుడు ఇశ్రాయేలీయులకైతే దేవుని వాగ్దానం ఉంది, కనాను. మరి మనకేమన్నా వాగ్దానం ఉందా? ఉంటే ఏంటి? పరలోకం అన్నారు ఒకళ్ళు. ఇది పర్యాయ పదాల్లో చాలా మాటలు గ్రంథంలో మనం చూస్తాం. ఒకటి పరలోకం, 2 నిత్యజీవం, జీవ కిరీటం. ఇలాగున అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులకి తోడుగా ఉండి ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన ప్రకారం కనానికి ఎలాగైతే నడిపించాడో, క్రైస్తవ జీవితంలో కూడా మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు, శోధనలు అన్నింటిలో కూడా మనకు సహాయం చేస్తూ మనల్ని పరలోకానికి నడిపించేది కూడా దేవుని యొక్క కార్యసిద్ధి, దేవుని యొక్క సర్వశక్తే. కనుక మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే తెస్సలోనికైలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనికైలకు రాయబడిన మనలో ఇక్కడ చనుబండ స్థానిక సంఘంలో ఇప్పటికీ కూడా కొంతమందికి అర్థం కావటం లేదు. ఏదో ఆదివారం నాడు ఆరాధనతో సరిపెట్టకుండా ఏంటి మాస్టర్ పొద్దాక మీటింగులు అంటాడు, మీటింగులు పెట్టమంటున్నారు, వాక్యం అంటున్నారు, బైబిల్ క్లాసులు అంటున్నారు, కృతజ్ఞతాస్తుతి కూడికలు అంటున్నారు. ఏంటి మీటింగ్ అనేటువంటిది అర్థం కావట్లేదు. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాన్ని పౌలు అప్రిషియేట్ చేస్తున్నాడు, అంటే అభినందిస్తున్నాడు. ఏ విషయమో చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే చదవండి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. పౌలు అతనితో కూడా ఉన్నటువంటి వాళ్ళు తెస్సలోనికలో వాక్యాన్ని ప్రకటించినప్పుడు, దేవుని వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. వాళ్ళలో ఎంత కార్యసిద్ధి కలగజేసింది అది కూడా మనకు అర్థం కావాలిగా. వాళ్ళని అభినందించడానికి గల కారణం ఏంటనేది మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు 1వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చూసినప్పుడు, ఎందుకనగా మీ యొద్ద నుండి 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఎందుకనగా సరే రైట్ 7వ వచనం నుంచి చదువుదాం, 2 కలిసి ఉన్నాయి కదా. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎవరు మాదిరయ్యారు? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం మాదిరైంది.
ఎవరికి మాదిరి అయ్యింది? మాసిదోనియాలోను, అంటే మాసిదోనియా ప్రాంతం చాలా పట్టణాలు ఉన్నాయి అందులో. మాసిదోనియాలోను అకయ అనేటువంటిది అదొక ప్రాంతం. మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ తెస్సలోనికలో ఉన్న వాళ్ళే మాదిరయ్యారు. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం ఎట్లా మాదిరయ్యారో కూడా. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మురోగెను అని అంటే ప్రకటించబడెను. మనకి మరి చనుబండ నుంచి ఎక్కడికన్నా వాక్యం ప్రకటించబడుతుందా? ప్రకటించబట్టలేదు కదా. చనుబండ క్రీస్తు సంఘం నుంచి ఎక్కడికైనా వెళ్ళి వాక్యం ప్రకటించబడుతుందా అని అంటే లేదు. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం ద్వారా అకయ, మాసిదోనియా ఈ రెండు ప్రాంతాల్లో కూడా దేవుని వాక్యం మురోగుతుందట. ప్రకటించబడటం కూడా కాదు, మురోగుతుంది. 8వ వచనం, ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మురోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడాయను గనుక. అంటే ఆ రెండు ప్రాంతాల్లోనే కాదు, ప్రతి స్థలమందు కూడా దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద చూడండి వాళ్ళలో ఎంత కార్యసిద్ధి కలగజేసిందో. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అను రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. వాళ్ళలో ఎంత కార్యసిద్ధి కలగజేసింది అని అంటే వాళ్ళు విగ్రహాలను విడిచిపెట్టారు. జీవము గల సత్యవంతుడైన దేవునికి దాసులు అవ్వటానికి యేసుక్రీస్తు రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూసేంతగా వాళ్ళలో కార్యసిద్ధి కలిగింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఎందుకు సువార్త ప్రకటించబడుతుంది, దేవుని వాక్యం ఎందుకు మనం ఎక్కువగా నేర్చుకోవాలని బోధించబడుతుంది అని అంటే, మనం ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి. ఎంత ఎక్కువగా వింటామో అంతగా మనం ఆశీర్వదించబడతాం. వినటము అని అంటే కేవలం చెవులతో విని వదిలేస్తే ఉపయోగం లేదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చిన కొలది దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, లోపాలను మనం దిద్దుకోవాలి. ఏ మనిషిలోనైనా సరే తన జీవితంలో మార్పు తీసుకొని రాగలిగింది దేవుని వాక్యమే కదా. కనుక కార్యసిద్ధి కలగటం అనేటువంటిది మనలో దేవుని వాక్యం ఫలించడాన్ని బట్టి మాత్రమే అది సాధ్యమవుతుంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు నిరంతరం మనం చదువుతూనే ఉంటాం. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉంది అని అంటే ఉపదేశించడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, నీతి యందు శిక్ష చేయడానికి అది ప్రయోజనకరమైంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాలు ఏమంటాడు అని అంటే, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు అంటాడు. కొలసైలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అంటున్నాడు. కనుక మన జీవితాల్లో కార్యసిద్ధి కలగజేయగలిగినటువంటి శక్తి దేవునికి ఉంది. ఆ శక్తి కలిగినటువంటి దేవుని ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలగాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చివరిసారిగా
మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున, కార్యసాధకమైనటువంటి శక్తి దేవుడు కలిగి ఉన్నాడు. ఆ శక్తి ఎంతటిది అని అంటే మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే ఎక్కువగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. కనుక దేవుని యందలి భయభక్తుల్ని మనం ఎరిగి అలాగూ నడుచుకున్నప్పుడు దేవుని కృప, దేవుని సహాయం మనకుంటది, దేవుని యొక్క నడిపింపు మనకుంటది, దేవుని యొక్క వాక్యమే మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. అందరికీ వందనాలు.